దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామములో మీ అందరికీ శుభవందనాలు. అందరు బాగున్నారండి? ఉదయకాలంలో మిమ్మల్ని చూడడం, ఇలా పలకరించడం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం. దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మనం ప్రతిదినము సామెతల గ్రంథంలో నుండి వచనం వెంబడి వచనాన్ని చదువుతూ వస్తున్నాం. ఈరోజు సామెతల గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో, భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనం తెప్పించును, తెలివి చేత నీతిమంతులు తప్పించుకుందురు. ప్రియులారా, భక్తిహీనుడు తన నోటి మాట చేత అనేకులకు లేక దేవుని పిల్లలకు కీడు కలిగించాలని, నాశనం కలిగించాలని ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఏంటో తెలుసా? దేవుని యందు భక్తి కలిగిన వారు, నీతి కలిగిన వారు, యథార్థత కలిగిన వారు ఆ మాటల వల్ల వచ్చే నాశనాన్ని తప్పించుకుంటారని దేవుని వాక్యం తెలియచేస్తోంది. అనుకుంటారట, నా మాటల చేత అనేకులకు నాశనం తెచ్చాను అనుకుంటారట. కానీ దేవుడు నీతిమంతుల పక్షము నుండి వారి మీదకి భక్తిహీనులు తెచ్చే నాశనం నుండి తప్పించే దేవుడై ఉన్నాడు. దేవుని పిల్లలు ఎంత గొప్ప ధన్యత పొందుతున్నారు చూసారా? కనుక నీతి కలిగి యథార్థత కలిగి ఉండి భక్తిహీనులు చేసే నాశనం నుండి తప్పించుకునే తెలివి కలిగిన నీతిమంతులుగా దేవుడు మనందరినీ సిద్ధపరిచి, నడిపించి, తప్పించి ఆశీర్వదించును గాక. ఆమేన్.